ఈ ఎన్నికల ముందు ప్రతిపక్ష పార్టీలు రకరకాలైన మోసపూరితమైన వాగ్దానాలు చేస్తే మేము గడిచిన 5 సంవత్సరాల్లో చేసిన మంచి కార్యక్రమాలను తప్పనిసరిగా కొనసాగిస్తాం, మరింత బాగా చేస్తాం, మరింత పద్ధతిగా కొనసాగిస్తాం. ఏవైనా చిన్న లోటుపాట్లుంటే వాటిని అన్నింటినీ సర్దుతాం. ఈ ఎన్నికల్లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాడికి ఇస్తున్న ఆహార భద్రతను మరింత బాగా చేయటం కోసమై ఒక్కొక్క తెల్ల రేషన్ కార్డు పైన ఇస్తున్న 20 కేజీల బియ్యాన్ని 30 కేజీలు చేస్తామని వాగ్దానం చేశాం. ఒక్కొక్క మనిషికి సగటున వస్తున్న 4 కేజీల బియ్యం చాలటం లేదు కాబట్టి 6 కేజీలు చేస్తామని వాగ్దానం చేశాం. అంతేగాక రైతాంగానికి 7 గంటల కరెంట్ ఇస్తున్నాం. ఈ 7 గంటలు చాలటం లేదని రైతాంగం అంటున్నారు కాబట్టి దాన్ని 9 గంటలు చేస్తామని వాగ్దానం చేశాం. ఈ 2 వాగ్దానాలు తప్ప మరి ఏ విధమైన కొత్త వాగ్దానాలు మేము చేయకపోయినా ప్రతిపక్ష పార్టీలు రకరకాలైన మోసపూరితమైన మాటలు చెప్పినా, ప్రలోభాలకు రోలు చేసే ప్రయత్నం చేసినా అటువంటి ప్రతి ప్రయత్నాన్ని ఎండగట్టారు రాష్ట్ర ప్రజలు. కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని వరింపజేశారు రాష్ట్ర ప్రజలు. ఇవాళే అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజునే ఎన్నికల్లో ఇచ్చిన ప్రధానమైన వాగ్దానాలు రెండింటినీ అమలు చెయ్యాలనే కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. 20 కేజీల బియ్యాన్ని 30 కేజీలుగా చేసే విషయంలో అధికారులను పిలిపించి దీనికి సంబంధించిన కార్యాచరణ మొదలుపెట్టమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కావలసినంతగా గోడౌన్లు కానివ్వండి, కావలసినంతగా స్టాకులు కానివ్వండి, ఇవన్నీ సమకూర్చుకోవడానికి కనీసం 4 మాసాలు పడుతుందని అన్నారు అధికారులు. మే మాసం అయిపోతుంది. ఇవాళ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మాసంలో వరకు దీనికి సంబంధించిన సమస్తమైన హంగులు సమకూర్చుకోవడానికి సమయం కావాలంటున్నారు. అక్టోబర్ మాసం నుంచి చెప్పిన మాట మేరకు ఈ రాష్ట్ర ప్రజలకు 20 కేజీలుగా ఇస్తున్న బియ్యాన్ని 30 కేజీలుగా చేసే ఏర్పాటు చేస్తామనే విషయాన్ని మనం చేస్తున్నా. దానికి సంబంధించిన ఫైలును ఇవాళ ఇక్కడ ఈ సాయంత్రం మీ సమక్షంలో సంతకం పెడుతున్నాననే విషయాన్ని మనం చేస్తున్నా. అంతేకాదు మరో ప్రధానమైన వాగ్దానమైన 7 గంటల కరెంటును రైతాంగానికి ఇస్తున్నా, ఉచితంగా ఇస్తున్న 7 గంటల కరెంటును 7 గంటలు కాదు 9 గంటలు చేస్తామనే వాగ్దానాన్ని అమలు చేసే విషయంలో వెంటనే ఏర్పాటు చేస్తున్నాం. ఒక్క రోజు కూడా ఆలస్యం లేదు. వచ్చే ఖరీఫ్ పంటకే, జూన్ మాసంలో వేసుకునే ఖరీఫ్ పంటకే, మరొక్క వారం 2 వారాల్లోపే వేసుకున్న ఖరీఫ్ పంటకే ఈ రాష్ట్ర రైతాంగానికి చెప్పిన మేరకు 7 గంటల కరెంటును 9 గంటలుగా చేసే ఏర్పాటు చేస్తామనే విషయాన్ని మనవి చేస్తున్నా. దీనికి సంబంధించిన 2 ఫైళ్లను ఇప్పుడే ఈ క్షణం మీ ముందు సంతకం చేస్తారనే విషయాన్ని కూడా సవినయంగా మనవి చేస్తున్నా.